విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్లు ఎన్ని జరుగుతున్నాయంటే రోడ్ యాక్సిడెంట్స్ కి అసలు లెక్కే లేదు. ప్రాణాలు గాళ్ళ గల్సుడే, అంత దారుణంగా ఘోరమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి, ఒక కారు అసలు కంప్లీట్లీ నుజ్జు అయిపోయి అసలు కార్ షేప్ లేకుండా పోయింది. అలా లోపల మనుషులు ఇరుక్కుపోయినరని ఇట్లా యాక్సిడెంట్ చూసిన వాళ్ళు బయటకు తీసే ప్రయత్నం చేసి రైనరాలే. ఇగో ఇట్లా ఆర్టీసీకి సంబంధించిన బస్ని డాష్ అంటే ఈ ఆర్టీసీ బస్సు అట్లాగే కార్ ఈ రెండు డాష్ ఇచ్చుకున్న పరిస్థితి. అయితే యాక్చువల్లీ ఈ కార్ని మీరు ఒక్కసారి చూడండి, ఇక స్క్రాప్ కిందనే అన్నట్టు, ఇక అసలు ఏ మాత్రం కూడా పనికిరాదు. అయితే ఈ టైర్ ఏదైతే మనకు కనిపిస్తున్నదో ఈ టైర్ బ్లాస్ట్ అయింది, ఫ్రంట్ టైర్ బ్లాస్ట్ అయింది, అదుపు తప్పింది కారు. సో పూర్తిగా ఆర్టీసీ బస్ దాన్ని వెళ్ళి ఢీకొట్టింది కారు. ఇక చూడండి, మరి దేనివల్ల ఏంటి అనేది తెలియదు. చాలా టైమ్స్ అయితే లాంగ్ జర్నీ చేసేవాళ్ళు చాలా మటుకి పెట్రోల్ పోయించుకున్న దగ్గరనే మనకు ఎయిర్ చెకింగ్ కూడా ఉంటుంది కదా, ఆ ఎయిర్ చెకింగ్ దాంట్లో కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు. మరి ఈ సందర్భంలో ఏమైందో తెలియదు. ఇంకోటి ఏంటంటే ఎండలు బాగా ముదిరిపోయినాయి. సో రోడ్ల మీద ఎప్పుడైతే జర్నీ చేస్తారో టైర్లు హీట్ అయినా సరే ఒక్కొక్కసారి బ్లాస్ట్ అవుతుంది. సో అట్లాంటి సంఘటన తెలియదు. ఒక్కసారి మీరు చూడండి, ఈ కారులో ఇద్దరు జర్నీ చేస్తున్నారు. వీళ్ళు హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ జడ్చర్ల వైపు పోతున్నారు. సో వీళ్ళు పోతున్నటువంటి క్రమంలో ఇది పొద్దున్నే జరిగింది, ఒక 8-9 ఆ మధ్యలో జరిగింది యాక్సిడెంట్. సో లోపల ఇరుక్కుపోయినారు వాళ్ళిద్దరు కూడా, తాత మనమడు జర్నీ చేస్తున్నారు, అందులో లోపల ఇరుక్కుపోయిండు. ఇగో ఇట్లా కారు నుజ్జు అయిపోయింది. లోపల ఉన్న వాళ్ళని బయటకి తీసుకురావడానికి నానా కష్టాలు పడుతున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు. ఇగో కార్ని మొత్తం అగో ఎట్లా అంటే అట్లా ఇట్లా పక్కకు లాగేసి డోర్ని మొత్తం ఓపెన్ చేసి వాళ్ళని బయటికి తీసే ప్రయత్నం అయితే జరిగింది. డోర్లు ఓపెనే కాలేదు, లాక్ అయిపోయిన పరిస్థితి. వాళ్ళని ఆ ముందట అద్దం ఉంటుంది కదా, దాన్ని బ్రేక్ చేసి అందులో నుంచి లిఫ్ట్ చేస్తే కానీ వాళ్ళు బయటకు రానటువంటి సిచ్యువేషన్. అసలు ఏమైంది, ఎక్కడ జరిగింది అని అంటే, కారు అదుపు తప్పి ఆర్టీసీ బస్సును ఢీకొన్నగట్లో తాత మనవడు చనిపోయినరు. యాక్చువల్లీ వాళ్ళ తల్లికి కూడా గాయాలైనాయి. సో ఇది సోమవారం జడ్చర్ల మండల పరిధిలో మాచారం వద్ద 44వ జాతీయ రహదారి మీద ఈ ఘటన అయితే జరిగింది. స్థానికులు చెప్పిన ప్రకారం అయితే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రేమ్ నగర్ కాలనీకి చెందిన వెంకట్రెడ్డి, ఆయనకు 70 సంవత్సరాలు ఉంటాయి. చున్ను ఆయన మనమడు 20 సంవత్సరాలు ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా మున్ని అనే ఆమె జర్నీ చేస్తుంది. సో ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు వీళ్ళంతా కూడా హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్కి కారులో బయలుదేరినరు. ఈ క్రమంలోనే జడ్చర్ల మండలం మాచవరం వద్దకి రాగానే కార్ టైర్ పగిలిపోవడంతో ఒక్కసారిగా కార్ అదుపు తప్పి డివైడర్ను దాటుకుంటూ హైదరాబాద్ వెళ్ళే ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. అది అందుకని సో ఇటు నుంచి అటు పోయింది అన్నట్టు కార్. ఈ రోడ్లో పోతుంటే దాని అపోజిట్ సైడ్లో పోయి ఢీకొట్టింది. డెఫినెట్లీ జాతీయ రహదారి కాబట్టి 100 స్పీడ్ మినిమం ఉండుంటారు. సో పూర్తిగా డివైడర్ని బ్లాస్ట్ కాగానే ఫస్ట్ డివైడర్ని ఢీకొట్టింది. ఆ తర్వాత అటువైపు వెళ్ళి అపోజిట్ సైడ్ నుంచి ఆర్టీసీ బస్సు వస్తే ఆ ఆర్టీసీ బస్సుని పోయి ఢీకొట్టిందట. సో అందుకని పూర్తిగా అసలు ఇట్లా మొత్తం స్మాష్ అయిపోయింది. కార్ షేప్ కనబడతలేదు, అసలు ఏ మోడల్ కారో ఎట్లా చెప్పాలనో అర్థమైతలేదు, అసలు ఏ కార్ మోడల్ అది ఏంది అనేది కూడా తెలియనటువంటి పరిస్థితిలో అంత నుజ్జు అయిపోయింది కార్. ఇగో లోపల ఉన్నటువంటి వాళ్ళని బయటకు తీయడానికి ఎంత తంటాలు పడుతున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు కార్ పూర్తిగా అంటే స్మాష్ అయిపోయింది. ఆ కారులో వెంకట్రెడ్డి, చున్ను తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో కారులో పూర్తిగా ఇరుక్కుపోయినరు. సో బయటకు తీయడానికి కూడా చాలా టైం పట్టింది వాళ్ళకి. సో సేవ్ చేసి వాళ్ళని బయటికి తీసి అంబులెన్స్కి పిలిచి పంపిద్దామన్నా సరే అసలు అది ఓపెన్ కాలేదు. వాళ్ళని తీయడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు, ప్రయాణికులు కారులో ఇరుక్కున్న వెంకట్రెడ్డి, చున్నులను అతి కష్టం మీద బయటకు తీసారు. అప్పటికే తీవ్ర గాయాలైన వాళ్ళకి. సో స్పృహ
లేదు వాళ్ళకి 108 సహాయంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వాళ్ళని పరీక్షిస్తే ఇద్దరు అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారట. ఈ ఘటనలో గాయపడిన టున్ను తల్లికి మాత్రం ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. మరి ఆ తల్లికి పాపం వీళ్ళిద్దరూ యాక్సిడెంట్ అయింది అనే వరకు మెలకు ఉండొచ్చు నాకు తెలిసి. ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది మరి అసలు ఆమెకి తెలుసా తెలీదా, ఆమెకైతే ట్రీట్మెంట్ అందిస్తున్నారట. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. సో వెంటనే ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి పూర్తిగా చర్యలు తీసుకున్నారు పోలీసులందరూ కూడా. సో ప్రేమ్ నగర్ కాలనీకి చెందినటువంటి ఒకే కుటుంబానికి చెందినటువంటి తాత మనవడు మృతి చెందిన ఘటనతో కాలనీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఏమై ఉంటుంది ఈ ఘటన అనేది పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు అయితే. ఎందుకంటే టైర్ బ్లాస్ట్ అయినట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. అఫ్ కోర్స్ మద్యం మత్తా లేకపోతే ఇంకా అనడానికి లేదు, బికాస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తాత ఉన్నాడు, తల్లి ఉన్నది. సో అదైతే అయ్యి ఉండకపోవచ్చు. మేబీ స్పీడ్ డెఫినెట్లీ ఒక 100 కిలోమీటర్ల పైనే ఉండుంటుంది. సో 100 ఉన్నారు కాబట్టే ఇట్లా టైర్ ఒక్కసారి బ్లాస్ట్ కాగానే అన్కంట్రోల్, సో డివైడర్ని ఢీకొట్టింది. ఆ తర్వాత వెంటనే ఆపోజిట్ సైడ్లో వస్తున్నటువంటి ఈ ఆర్టీసీ బస్కి వెళ్ళి ఎదురుగా ఢీకొట్టింది కాబట్టే మొత్తం నుజ్జు అయిపోయింది, కార్ షేప్ అవుట్ అయిపోయింది. అందులో మనుషులు కూడా ఎట్లున్నారో అట్లనే ఇరుక్కుపోయినారు. మరి ఆమె మధ్యలో కూర్చుందా ఏంది, ఆ టున్ను తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె మధ్యలో కూర్చున్నట్టుంది కాబట్టే ఆమె కొంత గాయాలయ్యి ఇప్పుడు ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్న పరిస్థితి. ఈ ఘటన మీద పూర్తి విచారణ అయితే పోలీసులు టేకప్ చేస్తున్నారు. కానీ ఇట్లాంటి ఘటనలు చాలా అంటే చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఎండాకాలం కూడా వస్తుంది కాబట్టి డెఫినెట్లీ ఈ టైర్లని చెక్ చేస్తూ ఉండండి. అండ్ లాంగ్ డిస్టెన్స్కి ట్రావెల్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ కొద్దిసేపు ఆగి, అంటే ఒక 15-20 నిమిషాలు కొంత ఆగి వెళ్ళండి. బికాస్ డాంబరు చాలా హీట్ ఉంటుంది. తర్వాత టైర్ ఒక్కసారి రన్నింగ్ అవుతూ ఉంటే ఇంకా ఆ హీట్ జనరేట్ అవుతుంది. ఈ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. గతంలో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి కాబట్టి కార్ని కొద్దిసేపు పక్కన ఆపండి. ఇంకోటి వీలైతే పొద్దున లేకపోతే కొంత కూల్ అయిన తర్వాతనే జర్నీ చేయడానికి ట్రై చేయండి. బికాస్ ఇట్లా ఘటనలు చాలా డేంజరస్గా ఉంటాయి. టైర్లు పేలిపోవడం ఇట్లాంటి చాలా చూస్తూ ఉంటాం ఎండాకాలంలో ఎండ తీవ్రత వల్ల. సో మేబీ వన్ ఆఫ్ ది రీజన్ అది కూడా అయ్యుండొచ్చు. ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి తెలంగాణలో. సో చూడాలి మరి ఇక్కడ ఈ ఇన్సిడెంట్లో పర్టికులర్గా ఏమైంది ఏంది అనేది చూడాలి. కానీ పాపం అత్యంత దారుణం. అంటే ఏ మిస్టేక్ చేయకుండానే కార్ బ్లాస్ట్ వల్ల ఇద్దరు చనిపోయినటువంటి పరిస్థితి. అట్లాగే ఇంకొకళ్ళు అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది.